భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో స్వస్తే నమో నమః. భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో స్వస్తే నమో నమః. గురుస్వామి దైవమే దాసన దాసుడే దయగల్లవాడు మా గురుస్వామి భక్తిని మాలో పెంచి ముక్తిని మాకందించిన పుణ్య గురుస్వామి శోకాలెడ పాపంగా లోక కళ్యాణంకై అయ్యప్పే పంపించిన అవతార పురుషుడమ్మా అరుణ్ గురుస్వామి 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 అరుణ్ గురుస్వామి. మంచి ఏదో చెడు ఏదో మాకు నీవు తెలిపినావు మాలను వేసి మనిషిని దైవంగా మార్చినావు కదిలే దైవం నీవే నడిచే దేవుడవయ్యా కంటికి రెప్పోలె మమ్ము కాచే మా గురువయ్యా నీ పాద పద్మాలే శరణమన్న నీ దాసుడు బత్సలి శ్రీనివాసు స్వామి 18వ పడియాత్ర అరుణ్ గురుస్వామి 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 అరుణ్ గురుస్వామి. భారతీయ మన సంస్కృతి సంప్రదాయ పద్ధతులు కాపాడే గురుదేవుడు అరుణ్ గురుస్వామీశుడు మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడగా మనలో ఒకడైనాడు మార్గాన్ని చూపినాడు
నీ మాటే వేదమని నీ బాటే శరణమని శ్రీనివాసు నారికేల గురుస్వామిగా నిలిచినాడు. అరుణ్ గురుస్వామి మా అరుణ్ గురుస్వామి, అరుణ్ గురుస్వామి మా అరుణ్ గురుస్వామి, అరుణ్ గురుస్వామి మా అరుణ్ గురుస్వామి, అరుణ్ గురుస్వామి మా అరుణ్ గురుస్వామి.
డింగున దుంకులాడి చెవుల పిల్లుల సేవలు నాగస్వరమూదినట్టు నాగన్నల ఆటలు భజంత్రీలు మోగినట్టు పింగన్నల మోతలు అంబరాన అంబరాన వలే అంబరాన గరుడ పక్షులాడి పాడెను సంబరాన మణికంఠుని నగలు చేరెను అంబరాన గరుడ పక్షులాడి పాడెను సంబరాన మణికంఠుని నగలు చేరెను స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని, నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా, శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. కన్యస్వామినై నేను మాల వేసుకున్నప్పుడు, కన్న తల్లి తండ్రి నిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు, కత్తి స్వామి గున్నప్పుడు కష్టాలు తొలిగినప్పుడు, కట్టుకున్న ఇరుముడి తల నెత్తి పయనమైనప్పుడు, పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. ఎవరేమన్నా అనుకున్నాను మా వరము, శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఐదమలై కొండలలోన హరిహర పుత్రుడనివయ్యా, ఆర్యా నాకు అయ్యవే ఆరాధనాథుడవు. లింగ కుల దైవము నీవే ఎరివేలి వాసుడనివయ్యా, మామలై వాసనని మణికంఠమ దేవుడవు. కంఠ స్వామినైనప్పుడు గుండెల నీ గుడి గట్టి, గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి, గదా స్వామినైనప్పుడు గడియ గడియ పూజిస్తి, పేరు స్వామినై ప్రేమతో నీకు సేవలే చేస్తి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి, సూర్య స్వామినై నేను సిరులు పొందితి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి. ఎనిమిది ధర్మశాస్త్ర శబరిమలలో కలశాభిషేకం కలహాభిషేకం విశేషమైన పూజ చేస్తూ ఉంది తాంత్రిక ప్రకారం. అంత విశేషమైన శుభదినంలో మనం ఒక
గదినాగూడ గ్రామంలో శ్రీనివాస బచ్చల శ్రీనివాసస్వామి వారి ఆధ్వర్యంలో మీకు పూజ చేస్తా ఉన్నాం. ఎటువంటి స్వాములు, భక్తులు, గ్రామవాసులు అందరికీ స్వాగతం సుస్వాగతం. కొంచెం ఆలస్యమైంది, భద్రవాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేసి మంచి ఊరితో పాటు పడుతూ ఉన్నారు. స్వామివారు 18వ సంవత్సరం యాత్ర పోతా ఉన్నారు. ఈ ఊరు చూస్తే మా ఊరు గుర్తు వస్తూ ఉన్నాం. మా లెక్క మీరు నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా అప్పుడు చెప్పి మా ఊరు గుర్తు వస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి మాల వేసుకుంటే ఇంట్లో మర్యాద, వీధిలో మర్యాద, తల్లి ఏ చెప్పదు, స్వామి స్వామి పిలుస్తుంది. భార్య ఏమని చెప్పదు, స్వామి స్వామి చెప్పదు. పిల్లలు నానా పిల్లలు స్వామి స్వామి పిలుస్తారు. అంటే మీ యొక్క అయ్యప్ప స్వామి రూపంలో చూస్తూ ఉన్నారు. తర్వాత మాల తీసుకున్న తర్వాత మళ్ళీ పాత అలవాటు చేస్తే అందరు వీడు ఎందుకు మాల చేసుకున్నాడు, ఎందుకు సమయంలోపోయారు, అయ్యప్ప బదులా చేస్తారని అంటారు. కాబట్టి మంచిగా క్రమశిక్షణతో ఉండాలి, భక్తి భావంతో ఉండాలి. ఇక్కడ శివాలయం కానీ అమ్మవారి దేవాలయం నుంచి అప్పుడప్పుడు దర్శనం చేస్తూ ఉండాలి. బుధవారం ఒక్క పొద్దు ఉండాలి, స్వామి తెలుసుకోవాలి. మంచిగా చదివిన వాళ్ళు బాగా చదవాలి, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వాలి, భార్యకి ప్రేమతో ఉండాలి, పిల్లలకి చదువుకోవాలి. బాగా స్నేహం, పంతం, అనుమతంతో అందరూ పెడుతుండాలి. శ్రీనివాసస్వామి 18వ సంవత్సరం పోతా ఉన్నారు. అయ్యా ఈ యొక్క 18వ సంవత్సరం నాతనే మారేసుకున్నారు. స్టార్టింగ్ నేను మారేసుకుంటాను, వీళ్ళు ఎక్కడ మారేసుకున్నారు, ఏం చేస్తారు, ఏం తిరిగి చేస్తారు, ఎందుకు మారేసుకుంటా అనుకున్నాను నేను. ఇటువంటి స్వామి 18వ సంవత్సరం కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే ఒక వ్యక్తికి 18వ సంవత్సరం పోవాలంటే తల్లిదండ్రులకు అనుగ్రహం, గురువు అనుగ్రహం, గ్రామదేవత అనుగ్రహం ఉండాలి, లేకపోతే కుదరదు. ఏంటిది 18వ సంవత్సరం? కన్నుస్వామి ఒకటేసారి కన్నుస్వామి అవుతారు. అలాగే 18వ సంవత్సరం యాత్ర పోయి స్వామి చూస్తే అక్కడ కొబ్బరి చెట్టు ఇస్తూ ఉంటారు. కొబ్బరి చెట్టు స్వామి ఇస్తే కల్పక వస్త్రం కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టుకు స్వామికి భక్తులకు కనెక్టివిటీ అయిపోతూ ఉంటాయి. 18వ సంవత్సరం తర్వాత స్వామివారు గురుస్వామి అయిపోతూ ఉంటారు. ఆ దేవాలయంలో మళ్ళీ విషయానికి ఉపదేశిస్తే గురువుకి ఉపదేశం ఇస్తూ ఉంటారు. ఈ అయ్యప్ప స్వామి పదం ఎట్లంటే జాతి, మతం, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, డబ్బువాళ్ళు లేని స్వామి అందరూ ఒకటే. స్వామి మీకు ఏమడుతున్నారు అయ్యా దీనికి చక్కగా చేస్తుంటాయి. ఈ యొక్క విశ్వామిత్రనామ సంవత్సరంలో మాల వేసుకోవాలనుకుంటే భాగ్యం, బీట్లు తీస్తే మహాభాగ్యం. విలువలు కట్టుకుని యాత్ర పోయి స్వామి చూసి ఒక్క చూపు చూస్తే చాలు, మీకు అడగకుండా కోరిక లేకుండా మీకు ఏం కావాలని స్వామి ఇస్తూ ఉంటారు. ఎవరికి ఇస్తారు? చక్కగా ఎవరు బీట్లు చేస్తున్నారు వారికి. ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ నవ్వకుండా స్వామి నామం చెప్తూ ఉండండి, బీట్లు చక్కగా చేస్తూ ఉండండి, తక్కువ భోజనం చేయండి, అల్పాహారం తీసుకోండి. ఎక్కువ గుండె చేస్తే కోపం వస్తుంది, తాపం వస్తుంది, ఏమో ఆలోచన వస్తుంది. తక్కువ భోజనం చేయండి, చక్కగా మంచి దృశ్యాన్ని ఎత్తుకొని దృశ్యాన్ని ఎట్లకోవాలో అట్లా చెప్పి అక్కడ దర్శనం చేసుకోండి. ఈ యొక్క శ్రీనివాసానికి అనుభవం చెప్పండి. మీరు ఈ యొక్క అయ్యప్ప స్వామి వేసుకోవాలా ఒక్కసారి వేస్తున్నారు. వేసుకున్న తర్వాత కడ్యూట్ చేస్తారు. దేవుడి దగ్గర 18వ సంవత్సరం వేస్తున్నాం ఘనంగా అలంకారం గురించి తెలిసిపోతుంది. ఈ యొక్క మనస్సు అట్లా, మనసు సంకల్పం అట్లా. ఈ పూజ కోసం రాత్రి ఎన్నిసార్లు తిరిగారు నాకు తెలుసు. ఎన్ని మంది ఫోన్ చేస్తారు ఈ పూజ కోసం. సో అన్ని స్వామి దయ, మీకు సంకల్పం, మీ యొక్క అనుభవం కొత్త స్వామి చెప్పండి. మామూలుగా స్వామి అప్పుడు ఇప్పుడు మంచి అభివృద్ధి, మంచిగా నేను 10 మందికి సంవత్సరాలు కల్పించిన అయ్యప్ప స్వామి. స్వామి అంటే నేను మరణించినాకే తెలియజేసుకుంటాను. సూర్యస్వామినై నేను సిరులు పొందితి, ఎవరేమన్నానని మా ప్రాణమైతివి. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప.
పద్మములకు పద్మస్వామినైనా శ్రీ శబరిగిరి స్వామిగా సర్వం నిన్ను కొలిచిన నారికేల స్వామిగా నీ పేరు నిలిపితే జై శ్రీరామ్